రాముడంటే అయోధ్య, భద్రాద్రే కాదు మిరియాల కూడా. పిలిచిన పలికే కొంగు బంగారు శ్రీ సీతారామచంద్రమూర్తి కొలువు తీరిన ఈ క్షేత్రాన్నే పలకరాముని క్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ వేయించేసి ఉన్న రాముడిని కళ్యాణ రాముడిగా, సంతాన రాముడిగా కొలుస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్న మిరియాల సీతారామాలయానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయుల కాలనాటి వైభవము ఉంది. అందుకే ఇప్పటికే ఈ దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో రాముని గుడి లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. శ్రీరామనవమి వచ్చిందంటే ఊరు వాడ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. దేశంలో రామాలయం అనగానే అందరూ భద్రాద్రి వైపు చూస్తారు. ఈ మధ్య అయోధ్యకు తరలి వెళుతున్నారు. ఒంటిమిట్ట రామాలయం ఉండనే ఉంది. ఇలా అక్కడక్కడ ప్రసిద్ధిగాంచిన రామాలయాలు ఉన్నాయి. తెలంగాణలో అయితే భద్రాద్రి తరువాత అంత చారిత్రక వైభవం ఉన్న రామాలయం నల్లగొండ జిల్లా సూర్యాపేట పరిధిలోని నూతనకల్ మండలం మిరియాలలోనే ఉంది. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ రామాలయంలో అణువణువున శిల్ప చిత్రకళా వైభవం కట్టిపడేస్తుంది. ఏటా శ్రీరామనవమి వచ్చిందంటే ఈ ఆలయంలో రోజుల తరబడి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. వీటికి నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, జనగామ, మహబూబాబాద్ల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. రామచంద్రమూర్తి కటాక్షం కోసం మనసారా పూజలు చేస్తారు. కాకతీయుల కాలంలో నిర్మించినట్లు చెబుతున్నప్పటికీ పురాణాలలోనూ ఈ ఆలయానికి సంబంధించిన ప్రస్తావన ఉందంటారు స్థానికులు. త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసం చేసినప్పుడు సీతారామ లక్ష్మణులు మిరియాల ప్రాంతంలోని భరద్వాజ మహర్షి ఆశ్రమంలో 3 రోజుల పాటు సేద తీరినట్లు చెబుతారు. అందుకే ఇంతటి విశేషం ఉన్న మిరియాలలో కాకతీయులు రామాలయాన్ని నిర్మించినట్లు ప్రచారంలో ఉంది. ఈ జగమంతా రామమయం, అంతారామమయం. 80 అడుగుల గాలిగోపురం రామాయణ, మహాభారత ఇతిహాసాలు తెలిసేలా అద్భుతంగా నిర్మాణం చేపట్టడంతో భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే ప్రయోజకులవుతారన్న నమ్మకం భక్తుల్లో ఉంటుంది. అందుకే వివిధ జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకుని పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. ఇక్కడ కొలువైన రాములోరిని సంతారాముడు, కళ్యాణరాముడిగా ఇక్కడి భక్తులు కొలుస్తారు. పెళ్లి కాని వారు శ్రీరామనవమి రోజు ఆలయంలో జరిగే కళ్యాణ వేడుకల్లో పాల్గొని స్వామివారి సేవలో పాల్గొంటే ఏడాదిలోపే పెళ్లి జరుగుతుందని నమ్ముతారు. ఇదే సమయంలో సంతానం లేనివారు వేడుకల్లో భాగంగా ధ్వజస్తంభం వద్ద లభించే గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనేది కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది.